కానీ అయితే అనుకుంటున్నా ఆమె గేమ్ ప్లే అట్లనే ఉంది కదా, మొత్తం కొంచెం నెగిటివిటీ బాగుంది. ఇన్స్టా సోనియాకా? ట్రోలింగ్ మొత్తం ఎక్కువ దాని మీద ఆమె మీద నడుస్తుంది. ఇంకా సోనియా గురించి ఏమన్నాయి ముచ్చట్లు చెప్పడానికి? ఇంకా నువ్వే సజెషన్ ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తావు? సోనియా గేమ్ ప్లే చేంజ్ చేసుకోవాలి. ఇంకా నిఖిల్ పృథ్వీని కూడా చేంజ్ చేయాలా? నిఖిల్ బాగానే ఆడుతాడు. పృథ్వీ అగ్రెషన్ ఇక ఆయన గేమ్ ఆడే బదులు అగ్రెషన్ ఎక్కువ ఉంది యాక్చువల్ గా. ఎవరు రేపు ఎలిమినేట్ ఎవరు ఆడతారు అనుకుంటున్నావు? సోనియా నువ్వు అవ్వాలనుకుంటున్నావు అంతేనా? అనుకుంటా అని ప్రిడిక్ట్ చేస్తున్నాను. ప్రిడిక్ట్ చేస్తున్నావు కానీ అవ్వదులే, తీయర్లే. ఆ అమ్మాయిని తీసేస్తే కంటెంట్ మిస్ అయింది దాంట్లో. ఇంకా ఇంకా కొత్తగా ఏర్పడిన శక్తి క్లాన్, కాంతార క్లాన్ ఉన్నాడు కదా, అది గురించి ఏమంటావు? నిఖిల్ ఎప్పటిలానే బాగానే ఆడుతున్నాడు. నిన్న ఎపిసోడ్ లో చూసావా ఇమిటేషన్ రౌండ్? అందరిని ఇమిటేట్ చేయడం. నబిల్ బాగా చేశాడు. అసలు Okay. క్రేజీ చేశాడు. మస్తు ఎంటర్టైన్. ఆదిత్య ఏదో ఒకసారి నువ్వు చేయి, ఒకసారి ఆదిత్య లాగా తలగీకూడం కదబ్బా, మొత్తం ఎంటర్టైన్ చేసి. ఎలా మాట్లాడతావు ఆదిత్య చెప్పు ఒకసారి. ఇమిటేట్ అంతే వేయలేను నేను, కానీ ఓకే బాగానే మస్తు చేసాడు. నిన్న అయితే ఫుల్ ఎంటర్టైన్ చేసాడు. ఆదిత్య 100% దించాడంట. పడేసాడు. ఇంకా ఏమన్నా ముచ్చట్లు బిగ్ బాస్ గురించి? ఇంకా మనకంట ఫుల్ ఎమోషనల్, ఫుల్ ఎంటర్టైనింగ్ క్యాండిడేట్ అండ్ తన్ని గే అంటున్నారు వాళ్ళు లోపల కదా. అలా అంటే అంత మాత్రం కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. ఇక అతను ఎమోషనల్ గా ఎక్కువ ఎమోషనల్ అవుతాడు. ఇంకా బాయ్స్ అవుతారు కదా మాక్సిమం. ఓకే ఏం చదువుకుంటారమ్మా? మేము ఇంటర్ సెకండ్ ఇయర్. ఏం చెప్పండి? నిజంగా ఇంటర్ సెకండ్ ఇయర్. స్కూల్కి వెళ్ళాలనుకున్నాను. ఓకే సరే, బిగ్ బాస్ చూస్తారా? డైలీ. ఎవరికి ఏం బాగా అనిపిస్తుంది? నాకు నిఖిల్ నబిల్ నిఖిల్. ఎందుకని వాళ్ళిద్దరిది ఎక్కువ ఎవరు మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అంటున్నావు? ఓకే చెప్పలే, పర్లేదు. అండ్ అలా సోనియా వెళ్ళిపోవాలి ఫస్ట్ బయటికి తీసి అసలు ఏం గేమ్ ఆడుతుంది ఆమె. రాధికట్టునా? ఎందుకు అలా డిసైడ్ అయ్యావు తన మీద? ఆమె కొంచెం మైండ్ ఎట్లా అంటే అక్కడ చూపిస్తుంది, కొంచెం ఏమంటారు పాజిటివ్ నెగిటివ్ రెండు చూపిస్తుంది. అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని వేరేగా చూపిస్తుంది. ఒక్కళ్ళకి పంచాలి, ఒకటే హార్ట్ కాబట్టి ఆమె ఇద్దరు హార్ట్ చూస్తాను. పాపం అన్న కార్లో వచ్చి ఏమంటారు గోతుల బుడదలో ఏమో మేము సంథింగ్ ఏదో అంటారు కదా, అది వేసినట్టే పాపం అన్న. ఎందుకన్నా అలాగా అంటే ఏంటి? సోనియా నిఖిల్ తో కొంచెం ఎక్కువ ఫ్రీగా ఉంటుంది. అది లవ్ వల్ల రిలేషన్ బ్రేక్ అయిపోయింది. నీకు చెప్పిందా కావ్య? కావ్య అక్క పాపం ఆమెను ఇన్స్టాలో అన్ఫాలో చేయడం నిఖిల్ అన్నని పాపం అంత మంచి ఫీల్ అవుతారు. మెయిన్ పాయింట్ ఎందుకు వాళ్ళిద్దరు క్లోజ్. ఎవరిద్దరు క్లోజ్ ఉంటే? సోనియా నిఖిల్. ఎందుకు జలసి? అవును, నాకు కూడా అర్థం కాదు. ఇప్పుడు పృథ్వీ ఉందా, విష్ణుప్రియకు కాన్సన్ట్రేట్ చేస్తుందా టాప్? ఏంటి దానికి ఎందుకు అట్లా? పాపం ఇద్దరి మధ్యలో కొంచెం కమ్యూనికేషన్ జెన్యూన్ గా చేస్తుంది. ఆయన జెన్యూన్ గా చేసలేదు, జస్ట్ ఏదో టైం పాస్ అంతేనా? అంటే గేమ్ పరంగా యూజ్ చేసుకుంటున్నామే, కానీ నాకు అది తెలుస్తలేదు. అమ్మాయి చెవు ఊరికేస్తుంది ఏంటో చెప్పమ్మా. ఏదో చెవు ఊరికేస్తుంది ఎందుకు అమ్మాయి? అది విష్ణుప్రియకి పృథ్వీ మీద కొంచెం క్రష్ ఉంది. ఇతనికి లేదంటావా? ఉంది, ఆయనకి ఇప్పుడు వస్తుంది. కొంచెం మాట్లాడితే కొంచెం బాడీ ఎక్స్పోజ్ చేస్తున్నాడు. ఓకే, సో అంటే సోనియాకి నిఖిల్ కి పృథ్వీకి ఏంటి ఎవరికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది? ఎక్కువ సోనియాకి నిఖిల్ కి ఉంది. అక్కడ ఇక్కడ పోయి పృథ్వీ మధ్యలో వస్తాడు, అలా మధ్యలో ఆయనకు తెలియదు వాళ్ళిద్దరు అమర ప్రేమికులు అని చెప్పి. ఆ ప్రేమికుల పోయి ప్రేమికుడు నా ప్రేమికురాలే అని అంటారు. మాట్లాడితే నాన్న అంటాడు ఏంటి? అలా నాకు తెలిసి అలా బిడ్డ కాబట్టి నాన్న మాట్లాడితే నాన్న అంటాడు. ఏదైనా కొంచెం డిప్రెస్ అయితే చాలు వెళ్ళిపోయి పెట్టేసుకుని. వాళ్ళకి తెలియాలి. మీ అభిప్రాయం ఏంటి? మనం గంట చూస్తే తట్టుకోలేకున్నాము, అది డే మొత్తం అలాగే ఉన్నట్టున్నారు కదా. సరే, ఒక మనకున్న కండిషన్స్ పేర్లు చెప్తా, వాళ్ళ మీద మీ అభిప్రాయం చెప్పాలి నాకు. 1 word ఆన్సర్లో చెప్పచ్చు. ఓకే, నిఖిల్
స్ట్రాంగ్ ప్లేయర్ ఏమ్మా? స్ట్రాంగ్ ప్లేయర్ కొంచెం పెద్దగా చెప్పాలమ్మా, తెలియదా పోయి మధ్య. స్ట్రాంగ్ ప్లేయర్ స్ట్రాంగ్ ప్లేయర్. నబీల్. నబిల్ స్ట్రాంగ్ ప్లేయర్ ఆదిత్య ఓం. లైక్ మేబీ పోతే ఇప్పుడు ఐడియా పోవచ్చు. అవునా? పృథ్వీ. పృథ్వీ కూడా స్ట్రాంగ్ ప్లేయర్. ఈ మధ్య స్ట్రాంగ్ అంటే నాకే ఉంది అంతా అని చూపించుకుంటాడు కానీ పాపం ఆయననే బుడగల కాలేసినట్టు. మణికంఠ ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ అవుతుండు. అందరు చెప్పినందుకు నామినేషన్ చేస్తున్నందుకు కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, అమ్మాయిలు కొత్త యష్మి గౌడ. యష్మి బాగానే ఆడుతుంది. బాగా ఆడుతున్నా. లేదు లేదు ఈ మధ్య అందరి మీద కొంచెం ఫీల్ అయ్యారు. ఏమంటారు చెప్తా ఒక్క నిమిషం. అదేమంటారు ముంగిసా అది ఆమె టాపిక్ కాకుండా ఆమె పోయి మింగిల్ అవ్వడం, అందరిని తిట్టడం, ఏమేమో మాటలు అనడం, అందరిని అడ్ చేయడం, మళ్ళీ తర్వాత తనే ఏడవడం, మళ్ళీ బెడ్రూమ్ లో కూర్చొని నేను ఎట్లా అనేసిన తను మళ్ళీ నన్ను అట్లా అన్నది అది అనేసి అదంతా యాక్టింగ్ పరంగానే అసలు ఫ్యాన్స్ ఫాలో పెరగడానికి. విష్ణుప్రియ. విష్ణుప్రియ మెయిన్ ఉంది అంటే క్రష్ ని ఏమంటారు లవ్ చేసుకోవడానికి అంతే. సీత. సీత మంచిగా స్ట్రాంగ్ మంచిగా అర్థం ఇప్పుడు ఇంకా మంచి జెన్యూన్ గా మాట్లాడుతుంది. నైనిక కూడా బెటర్ దెన్ మంచిగానే మాట్లాడుతుంది. సోనియా. సోనియా ఆమె 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 ఏంటంటే ఎవరితో ఎట్లా మాట్లాడాలి, గేమ్ ఎట్లా ఆడాలి అవన్నీ కానీ ఇక ఆమె ఏమంటారు రాధిక 2 అన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో తీసుకునేది పోయి ప్రేరణ మేబీ సెకండ్ వీక్ లో పోతే పోవచ్చు. అవి నైట్ చూసారా ఎపిసోడ్? నైట్ చూడలేదు. చూసారా? ఇమిటేషన్ ఎపిసోడ్ ఉంది, ఇమిటేషన్ రౌండ్ ఉంది, ఒకరినొకరు ఇమిటేట్ చేయడం, ఒకరి క్యారెక్టర్స్ ఒకరు. అలా ఎవరిది ఎక్కువ బాగుంది అని అంటే మణికంఠది బాగుంది. ఎవరిని చేయడం అది అందరూ ఏంటంటే నబీల్ చెప్తున్నారు ఆదిత్య ఓం ఇమిటేట్ చేశాడు కదా తల మీద, అందరూ అది అంటున్నారు కదా, మీకేమనిపించింది? ఓకే సరే, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకున్నారు రేపు? ఆదిత్య నువ్వు అవ్వాలనుకుంటున్నావా అవుతాడు అనుకుంటున్నావా? అవుతాడు అనుకుంటున్నావు. టాప్ 4 వరకు ఎవరు వెళ్తారు? టాప్ 4 వరకు నబిల్ అన్న, ఇంకానేమో నిఖిల్, ఇంకా నబిల్ నిఖిల్ వెళ్తాడు, సీత యష్మి పోతుంది, సీత పోతుంది. ఓకే, విన్నర్ ఎవరు అవ్వాలనుకున్నారు? నిఖిల్. నిఖిల్ నిఖిల్. అన్న నబిల్. అది చూసావా? నబిల్ లేదు మాకు నిఖిలే కావాలా? మాకు నబిల్ అన్న కావాలా? మాకు నిఖిల్ ఓకే బాయ్ బాయ్ లాస్ట్ కోరే. థ్యాంక్ యూ తమ్ముడు. నమస్తే. నమస్తే అన్న. ఏం చదువుకున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. చూస్తావా బిగ్ బాస్? ఫస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి బిగ్ బాస్ వస్తావా? చూస్తాను. ఓకే, ఎవరికి ఏం బాగా అనిపిస్తుంది నీకు? నబీల్ ఆఫ్రీద్. వై? మంచిగా ఆడతాడు అన్న, జెన్యున్ గా ఆడతాడు, మంచిగా ఆడతాడు. ఓకే, ఈసారి అతనే గెలవాలనుకుంటున్నా? 100% ఆయననే గెలుస్తాడు కూడా. అది మన నిఖిల్కి సోనియాకి ఏదో ఉందని అందరూ బయట నడుస్తుంది, ఏమంటావు నువ్వు? వాళ్ళు చెత్త గేమ్ ఆడుతారు అన్న, వేస్ట్ గేమ్. వాళ్ళు అసలు వెళ్ళిపోతా సోనియా ఈ వారం నాకు తెలిసి పక్కా. రేపు హెల్మెట్ ఎవరు? సోనియానే 100%. ఎవడమ్మా? ఎందుకని? మంచిగా ఆడతలేదు అన్న, ఆమె అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అందరు ఆట ఖరాబ్ చేస్తుంది. ఆమె మంచిగా ఆడుతుంది, వేరే వాళ్ళని మంచిగా ఆడనిస్తలేదు ఆమె. అట్లా డబుల్ గేమ్ ఆడుతుంది. ఆమె సేఫ్ ఆడుతుంది, వేరే వాళ్ళని చెడగొట్టేస్తుంది. ఎవరిని? నిఖిల్ని, పృథ్వీని, వీళ్ళని. అసలు వాళ్ళ ప్లాన్ అంతా నడుస్తుంది నిఖిల్ వాళ్ళ కాదు, సోనియా వాళ్ళని. ఆమెనే వెనక నుంచి మొత్తం నడిపిస్తుంది వీళ్ళందరూ. అందుకే మీరు మొన్న వెళ్ళలేదా క్లాన్ లేకి? అందరు ఒక్కరు కూడా పోలా. వాళ్ళందరూ అందుకే సీత క్లాన్ కి పోయినారు. అది నీకేమనిపిస్తుంది? సోనియా హెల్మెట్ అవ్వాలి ఖచ్చితంగా 100% హెల్మెట్ కావాలి, లేకపోతే అన్ఫేర్ ఎలిమినేషన్ అయిపోతుంది సీత ఆమె హెల్మెట్ కాకపోతే. సరే, పృథ్వీకి విష్ణుప్రియకి ఏదో ఉందని అంటున్నారు కదా, షో అట్లా టైం పాస్ గేమ్ అన్న. అంతేనా? నాకు తెలిసి అంతా స్క్రిప్ట్ అంటావా? స్క్రిప్ట్ ఏం లేదా? ఏం లేదు. ఓకే రైట్. ఓకే, నిఖిల్ కి మరి సోనియా కూడా ఏం లేదు అంతేనా? ఏం లేదు. ఏదైనా ఉందా? ఏం లేదు, అంతా ఊరికే స్క్రిప్టెడ్. సరే, ఒకరు గురించి పేర్లు చెప్తా, వాళ్ళ గురించి మీ అభిప్రాయం చెప్పండి. నిఖిల్ సోనియా ఏం చెప్తా చేస్తుండు అంతేనా? అంతే. కీలుబొమ్మ అంతేనా? కీలుబొమ్మ. ఓకే, పృథ్వీ కూడా సేమ్ అంతేనా? సేమ్ రెచ్చిపోతాడు అంతే. రెచ్చగొడితే రెచ్చిపోతారండి, రెచ్చిపోకుండా ఆడాలి, అదే గేమ్ కదా. రెచ్చిపోతారండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక అతని పేరు ఆదిత్య. ఆయన ఇంకా కొంచెం మింగిల్ కావాలి, ఇంకా ఆయన చెప్పేసావు. ఓకే, మన మణికంఠ చాలా ఫన్నీ క్యాండిడేట్. ఆయన కరెక్ట్ మాట్లాడతాడు. ఆయన చాలా మంది హౌస్ లోనే మణికంఠ గంట లేదని మాట్లాడుతున్నారు. ఏంటి గంట ఉంది కానీ ఆయన చూపిస్తలేడు, గట్టిగా సౌండ్ చేస్తలేడు.
ఎక్కువ ఏదో కొంచెం ఆయన కరెక్ట్ పాయింట్ మాట్లాడతాడు కానీ ఆయన మాట ఎవరు వినిపించుకోరు. అది ఓకే కరెక్టే పాపం, కానీ మనకంటే గే గి అని మాట్లాడుతున్నారు. నేను స్టార్టింగ్ లో అదే అనుకున్నాను. అవునా అవునమ్మా, ఎందుకు అట్లా వేసిండు స్టార్టింగ్ లో. సరే అమ్మాయిల్లో యష్మి కూడా ఆయన క్రష్ యష్మి. చెప్పు యష్మి కూడా గురించి. యష్మి మంచిగానే ఆడుతున్నాను. ఆమె కూడా స్టార్టింగ్ లో కొంచెం ఓవర్ చేసింది కానీ మంచిగానే ఆడుతుంది. ప్రేరణ ఫైట్ మంచిగా ఇస్తుంది అన్న, అందరికి మంచిగా ఆడుతుంది. విష్ణుప్రియ ఏం చేస్తలేదు, ఆమె వచ్చి కూర్చుంటుంది వెళ్ళిపోతుంది అంతే. అంతేనా? సీత గుడ్, మంచిగా ఆడుతుంది, జెన్యున్ గా ఆడుతున్నాను. అండ్ ప్రేరణ, అరే వాళ్ళందరూ వస్తారా? వదిలే ప్రేరణ చెప్పేసిన. ఓకే, సోనియా గురించి కూడా మాట్లాడుకున్నాం, అందరి గురించి మాట్లాడేసుకున్నాము. రైట్, ఓకే. టాప్ 4 వరకు ఎవరు వెళ్తారంటావు? ఫస్ట్ నవీల్, సెకండ్ నిఖిల్, థర్డ్ విష్ణుప్రియ, ఫోర్త్ సీత. అంతేనా? విన్నారు నవీల్. వై ఎందుకు నవీల్ అంటే అంత? నవీల్ మాది కూడా వరంగల్ కాబట్టి. ఓహో, చూసా వరంగల్ డైరీస్ అయితే 100% చూస్తా, డైలీ చూస్తా. ఓకే తమ్ముడు, జాగ్రత్త, బాయ్.